హాయ్ అండి, వెల్కమ్ టు రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్ట్గా నిల్వ ఉండే చింతకాయ పచ్చడి పెట్టుకుందామండి. ఇది నిల్వ పచ్చడి అండి. ఓకే, దీన్ని చింతకాయ ముడి పచ్చడి అని అంటారు. ఓకే అండి, ఇప్పుడు నేనైతే 1 కిలో చింతకాయలు తీసుకున్నానండి. వాటికి ఈనెలు ఉంటాయండి, అవన్నీ వెనక ముందు అవన్నీ తుంచేసుకొని నీట్గా కడిగేసి నీట్గా ఆరపెట్టుకోవాలండి, తడి కొంచెం కూడా లేకుండా. ఇప్పుడు మనం దాన్ని వేచి చూసుకోవాలండి ఒకసారి, ఎందుకంటే దాన్ని బట్టి మనం ఉప్పు వేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు మనం ముందుగా ఖాళీ డబ్బాని చూసుకుందాం, ముందు వెయిట్ ఎంత ఉందనేది. దాన్ని బట్టి ఇప్పుడు మనం ముందుగా తీసి ఉంచుకున్న చింతకాయలు ఉన్నాయి కదండి, వాటిని మనం వెయిట్ చూసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనం చింతకాయలు అందులో డబ్బాలో పోసేసుకుందాము. డబ్బా ఎన్ని గ్రాములు ఉంటుందో అది తీసేసి 1 కిలో కరెక్ట్గా ఉండాలండి. ఓకే, ఇప్పుడు అవన్నీ మనం అందులో వేసేసుకుందాము. కరెక్ట్గా 1 కిలో రావాలండి. ఒక 100 గ్రాములు పెరిగినా పర్లేదు, దాన్ని బట్టి మనం కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. అవి పక్కన తూకం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అలాగే ఉప్పు కూడా అలాగే కొలత చూసుకోవాలండి. దీనికి వచ్చేసి 200 గ్రామ్స్ వేయాలండి. కిలోకి 200 గ్రామ్స్ ఉప్పు పడుతుంది, అది కొలత చూసుకోవాలండి. మనం కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఒక 10 గ్రామ్స్ ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు. కొంచెం పసుపు తీసి పక్కన ఉంచుకోవాలండి. కొంచెం మెంతులండి, అవి మొత్తం రెడీ చేసుకొని మన రోకలు రెడీ చేసుకోవాలి. రోల్ని శుభ్రంగా కడిగేసి నీట్గా తుడిచి ఆరపెట్టుకోవాలండి. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా చింతకాయలు వేస్తూ అలా బాగా పొక్కులు మొత్తం బాగా మెదిగిపోయేలా చూసుకోవాలి. విత్తనాలు నలగక్కర్లేదండి. నెక్స్ట్ టైం మనం 10 రోజుల తర్వాత మళ్ళీ దంచుతాం కదండి, అప్పుడు నలిగిపోతాయి అన్నమాట. అలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఎగిరిపోకుండా చింతకాయల్ని బాగా మెత్తగా దంచుకోవాలి. చూసారా, అలా దంచుతుంటే మెత్తగా అయిపోతాయండి. లోపల తిక్కలు మాత్రం నలగవండి, అప్పుడే పచ్చివి కదా, అప్పుడే నలగవు. మనం సెకండ్ టైం దంచినప్పుడు బాగా మెత్తగా నలిగిపోతాయి. ఓకే, అలా దంచుకుంటూ మధ్య మధ్యలో పక్కకి వెళ్ళిపోయినవన్నీ అందులో వేసుకుంటూ బాగా దంచుకోవాలండి. మధ్యలో వచ్చేసి మనం ముందుగా తీసుకుంచుకున్నాం కదా, పసుపు, కొంచెం మెంతులు, కొంచెం ఉప్పు వేసుకోవాలండి. అలా దంచుకుంటూ 2-3 వాయిలు అవుతాయండి. కిలో అంటే చిన్న రోలు కాబట్టి, కొంతమంది అయితే పెద్ద రోలు ఉంటుంది కాబట్టి ఒకేసారి వేసి దంచేస్తారు. ఓకే, అలా కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుంటూ 2-3 వాయిలుగా దంచేసుకోవాలండి. చూసారా, అలా మెత్తగా మెదిగిపోవాలి. పైన చింతకాయ పొక్కుల వరకు నలితే చాలండి, లోపల విత్తనాలు నలగ అవసరం లేదు. అలా మొత్తం తీసేసుకొని మళ్ళీ సెకండ్ వాయి కూడా అలాగే వేసేసుకొని దంచేసుకోవాలండి. ఓకే, అలాగే 2 వాయిలు అయినాయండి మాకైతే. ఓకే, మొత్తం వేసి బాగా మెత్తగా దంచేసుకోవాలండి. దీన్ని ముడి పచ్చడి అంటారండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం పచ్చిమిర్చి పచ్చడిలో కానీ ఎండుమిర్చి పచ్చడిలో కానీ చింతపండుకి బదులుగా ఇది వేసుకుంటామన్నమాట. ఇది నిల్వ ఉంటుందండి, 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. అందువల్ల మనం ఎప్పుడైనా సీజనల్గా వచ్చినప్పుడు తీసుకొని ఇలా నిల్వ పచ్చడి పెట్టి ఉంచుకోవచ్చండి. చింతపండు బదులుగా ఇది వేసుకుంటాం కాబట్టి చట్నీస్లో చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారా, సెకండ్ వాయి కూడా అయిపోయిందనమాట. ఇప్పుడు అది కూడా తీసేసి మనం డబ్బాలో స్టోర్ చేసేసుకుంటుందామండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఓకే, అది మొత్తం తీసేసి మనం ఫస్ట్ దంచి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ డబ్బాలను వేసేసి ఒక 10 డేస్ అలాగే పక్కన ఉంచేసుకోవాలండి. చూసారా, 10 డేస్ తర్వాత కొంచెం మెత్తగా మగ్గిపోయిందండి పచ్చడి. ఇప్పుడు మళ్ళీ మనము ఒక్కసారి దంచాలి. దంచడం వల్ల ఏంటంటే మన విత్తనాలు ఉన్నాయి కదండి, ఫస్ట్ టైంలో మనం దంచినప్పుడు విత్తనాలు నలగలేదు కదా, ఇప్పుడు ఆ విత్తనాలు బాగా నీట్గా నలిగిపోతాయండి. పచ్చడి కూడా చాలా గుజ్జు గుజ్జుగా బాగా వస్తుందండి. బాగా దంచుకోవాలి. కొంచెం దాంట్లో రసం కూడా వస్తుందన్నమాట, మనం ఉప్పేసి దంచి ఉంచాం కాబట్టి రసం కూడా వస్తుంది. దానివల్ల ఏంటంటే బాగా పచ్చడి మెత్తగా అయిపోతుంది. అలా బాగా దంచేసుకోవాలండి. ఆ విత్తనాలు కూడా కొంచెం నలిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు 4 రోజులు ఊరిపోయింది కాబట్టి ఈ 10 రోజుల్లో బాగా మగ్గిపోయి ఉంటుంది పచ్చడి. అలా బాగా మెత్తగా దంచేసుకొని మనం మళ్ళీ స్టోర్ చేసుకోవాలండి, డబ్బాలో వేసేసుకొని. ఓకే అండి, 1 ఇయర్ వరకు నిల్వ ఉండే పచ్చడి కాబట్టి చాలా నీట్గా చేసుకోవాలండి. తడి అనేది మన చేతులకు కానీ రోలుకు కానీ మనం తీసుకుంచే డబ్బాకు కానీ తడి అస్సలు ఉండకూడదండి. అలా జాగ్రత్తగా చూసుకోండి, లేదంటే పచ్చడి బూజొచ్చేసి పాడైపోతుందండి. ఓకే అండి, ఇలా మీరు కూడా ఇయర్కి ఒక టైం పెట్టుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి అండి. మాకైతే చాలా టేస్ట్గా వచ్చిందండి. ఒక 1 ఇయర్ వరకు మాకు సరిపోతుందన్నమాట. ఓకే, మీరు కూడా అలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో పచ్చడిని మాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే అండి, అంతే. చింతకాయల ముడి పచ్చడి
రెడీ అయిపోయింది మనకు. ఓకే, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.